సింగులర్ నౌన్. సింగులర్ అంటే ఏకవచనం, నౌన్ అంటే నామవాచకం. రెగ్యులర్ అంటే ఈ నౌన్స్కి, ఏకవచనంగా ఉన్న నౌన్స్కి ఎస్ లేదా ఈఎస్ కలిపితే ప్లూరల్ అవుతాయి. అది ప్లేస్ కావచ్చు, పర్సన్, థింగ్, ఐడియా ఏదైనా అవ్వచ్చు. క్యాట్, హౌస్, బస్, డిష్, బైస్కిల్, పెన్, ఇట్లా మామూలుగా కామన్ నౌన్స్ అన్నీ కూడా ఇవి రెగ్యులర్ నౌన్స్, రెగ్యులర్ సింగులర్ నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్. పైన చెప్పిన వాటికి కొంచెం ఎక్స్టెన్షన్. ప్లూరల్ అంటే బహువచనము, నౌన్ అంటే నామవాచకం. అంటే ఎస్ లేదా ఈఎస్ కలిపినప్పుడు అవి రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ అవుతాయి. అవి థింగ్, ప్లేస్, పర్సన్, ఐడియా ఏదైనా కావచ్చు. కార్స్, పెన్స్, బుక్స్, బస్సెస్, డిషెస్, పొటాటోస్, హీరోస్, ఇట్లా ఎస్ లేదా ఈఎస్ కలిపిన తర్వాత అవి రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్గా మారుతాయి. ఇర్రెగ్యులర్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అంటే తెలుసు. ఇర్రెగ్యులర్ అంటే ఈ ఏకవచన నామవాచకాలకి ఎస్ లేదా ఈఎస్ కాకుండా మరో విధంగా ఇవి ప్లూరల్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్, ఉమన్, టూత్, ఫుట్, చైల్డ్, ఇట్లాంటి ఏకవచన నామవాచకాలని ఇర్రెగ్యులర్ సింగులర్ నౌన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్ అంటే బహువచన నామవాచకాలు. ఇర్రెగ్యులర్ పైన చెప్పినవి ఇక్కడ ప్లూరల్గా ఎలా మారుతాయో చూద్దాం. మ్యాన్ అనుకోండి, మెన్ బహువచనం. ఉమన్ అనుకోండి, ఉమెన్. చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్. టూత్కి బహువచనం టీత్. ఫుట్కి బహువచనం ఫీట్. ఆక్స్కి బహువచనం ఆక్సన్. ఇట్లా ఎస్ లేక ఈఎస్ కాకుండా మరో విధంగా ఇవి ప్లూరల్గా మారుతాయి. అందుకని వీటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ అని అంటారు. డైలీ లైఫ్లో మనం అన్ని రకాల పదాలని ఉపయోగిస్తూ ఉంటాము. అది ఏ టైప్ నౌనా అని తెలియాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే సబ్జెక్ట్ని డెప్త్గా తెలుసుకోవడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి, లేదా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ రాసేవాళ్ళు, పోయెట్స్, రైటర్స్కి ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉపయోగించాలి. కాబట్టి భాషని ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైలీ లైఫ్లో మనం ఏ నౌన్ వాడుతున్నాము, దాని పేరు ఏంటి, అవి తెలియాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ నౌన్ 1 to 5లో 15 రకాల నౌన్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత వీడియో నుంచి ప్రొనౌన్, వాటి రకాలు గురించి తెలుసుకుంటాము. థ్యాంక్ యూ.